ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో స్టూడెంట్స్ నేము, అటెండెన్స్ పర్సెంటేజు, 6 సబ్జెక్టుల్లో మార్కులున్నాయి. వీళ్ళకి రిజల్ట్ ఇయ్యాలె. రిజల్ట్ అంటే మనము ఇఫ్ ఉపయోగించాలనుకుంటే ఒక్కటే ఒక కండిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇఫ్ అనే కండిషన్ ఉపయోగించిన ఏముంది హిందీలో మార్కులు 50 కంటే ఎక్కువ వస్తే పాస్, లేకపోతే ఫెయిలు. ఇది ఒక్కటే కండిషన్ పెట్టొచ్చు. మళ్ళా వేరే కండిషన్ పెట్టాలంటే మళ్ళీ దానికి మళ్ళీ వేరే ఇఫ్ అని పెట్టాలి. అట్లా కాకుండా మనం అన్ని కండిషన్స్‌ను అంటే 7 కండిషన్స్ పెట్టాలి. అప్పుడే పాసు, ఫెయిల్ మనం డిసైడ్ జేయాలి. ఎట్లా జేయగలుగుతాం? దీనికోసం మనము స్విచ్ ఉపయోగించొచ్చు, ఐఎఫ్ఎస్ ఉపయోగించొచ్చు, నెస్టెడ్ ఇఫ్ ఉపయోగించొచ్చు. ఈ రకంగా వేరు వేరు ఫార్ములాస్ ఉపయోగించొచ్చు. ఇక్కడ నేను ఇఫ్ మరియు అండ్ అనే 2 ఫంక్షన్స్‌ను కంబైన్ జేసి ఎంత ఈజీగా మనం చేయొచ్చో నేను చూపెడతాను. చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఏఎండి అండ్ బ్రాకెట్ ఓపెన్. ఏంటిది ఫస్ట్ కండిషను? దిస్ వన్ గ్రేటర్ దెన్ 70 అటెండెన్స్, కామా. సెకండ్ కండిషన్ ఏంటిది? ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు గ్రేటర్ దెన్ 50, కామా. తర్వాత కండిషన్ సైన్స్ మార్క్స్ గ్రేటర్ దెన్ 50, కామా. తర్వాత ఇంగ్లీష్ మార్క్స్ గ్రేటర్ దెన్ 50, కామా. గ్రేటర్ దెన్ 50 తర్వాత కామా పెట్టాలి, మర్చిపోవద్దు. కామా. ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది కదా, ఇంగ్లీష్ అయిపోయింది. సోషల్ గ్రేటర్ దెన్ 50, కామా. ఇప్పుడు హిందీ గ్రేటర్ దెన్ 50, కామా. కంప్యూటర్స్ గ్రేటర్ దెన్ 50. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అండ్ కండిషన్స్ బ్రాకెట్ క్లోజ్ అండ్ అన్ని కండిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇఫ్ కండిషన్కు ఒకవేళ ఇవన్నిట్లో అన్ని ట్రూ అయితే ఏం కావాలి? పాస్ కావాలి. పిఏఎస్ఎస్ ఇన్వర్టెడ్ కమాస్ క్లోజ్. లేకపోతే ఏ ఒక్కటి కండిషన్ ఫుల్ఫిల్ కాకపోయినా ఫెయిల్ కావాలి. ఏఐఎల్ ఇన్వర్టెడ్ కమాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా? ఫెయిల్ అయ్యిండు. ఎందుకు ఫెయిల్ అయ్యిండు? ఏదో ఇక్కడ సబ్జెక్ట్ 43 వచ్చినాయి మ్యాథ్స్లో, అందుకని ఫెయిల్ అయ్యిండు. కొందరు అటెండెన్స్ తక్కువ ఉన్నది 70 కంటే, వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. అన్నిట్లో 50 కంటే ఎక్కువ వచ్చినా దీనిలో అయితే 100 మార్క్స్ వచ్చినాయి కంప్యూటర్లో, అయినా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే అవుతాడు. చూడండి, ఇప్పుడు నేను దీనికి ఈ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే, లేకపోతే ఇక్కడ మనం డబల్ క్లిక్ చేస్తే ఫిల్ హ్యాండిల్ను మనకు అందరి రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి 50% కంటే అన్నిటిలో మార్కులు ఎక్కువ వచ్చినాయి, కానీ అటెండెన్స్ తక్కువ ఉన్నది. అందువల్ల కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు. చూడండి, ఈ స్టూడెంట్ ఎవరు? శౌర్య 91, 65, 56, 90, 78, 79 అన్నీ అబోవ్ 50, బట్ ఫెయిల్డ్. ఎందుకు? అటెండెన్స్ 65%. ఈ రకంగా మల్టిపుల్ కండిషన్స్ బేస్ చేసుకొని మనము సింపుల్గా ఇఫ్ అండ్ 2 ఫంక్షన్స్ను కంబైన్ చేసి మనము రిజల్ట్ను ఇవ్వచ్చు.